తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయమే తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరారు. వెంటనే ఆయన వద్దకు చేరుకున్న పోలీసులు సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. దీంతో కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎందుకు అడ్డుకుంటున్నారని, ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శేఖర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఏం జరుగుతోంది యాక్చువల్గా? ఎందుకని ఈ కేతిరెడ్డిని ఆపుతున్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు, ఎందుకు వెళ్ళొద్దని అంటున్నారు ఆయన్ని? గుడ్ మార్నింగ్ రమ్మా. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే రాత్రి నుంచే అంటే శుక్రవారం రాత్రి నుంచే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు విషయానికి వస్తే మనం అంటే శనివారం ఉదయాన్నే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారన్నటువంటి సమాచారంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అలాగే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం జనసందోహంతో రాత్రి శుక్రవారం అర్ధరాత్రి వరకు కోలాహలం కొనసాగింది. ఒకనొక సందర్భంలో పోలీసులు అదుపు చేయలేనటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. అయితే అర్ధరాత్రి కూడా ఒకనొక సందర్భంలో అట్లా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు దూసుకెళ్లేందుకు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయన్న సమాచారంతో అక్కడికి స్థానిక ఏఎస్పీ రోహిత్ కుమార్ చేరుకుని తన సిబ్బందితో కలిసి మొత్తం అక్కడ ఉన్నటువంటి గుంపులను చెదరగొట్టాడు రాత్రి. అయితే మొత్తం తాడిపత్రి ప్రభుత్వ కళాశాల మైదానం అంతా కూడా పోలీసుల వలయంలోకి వెళ్ళిపోయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం, ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం, ఈ ఇరు నివాసాలు కూడా 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి. ఇద్దరి నివాసాలకు మధ్యలో ప్రభుత్వ కళాశాల ప్రాంగణం ఉంటుంది. ఇవన్నీ కూడా మొత్తం పోలీసుల వలయంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అసలు విషయానికి వస్తే తాడిపత్రికి గత 2024 ఎన్నికల సమయంలో చెలరేగినటువంటి అల్లర్ల నేపథ్యంలో అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డిని, జేసీ అస్మిత్ రెడ్డిని అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కుమారులను కూడా తాడిపత్రి